అఘోరి అని చెప్పుకుని తిరిగి దొంగ డాష్ గాడి భాగోతం వినండి మామ. నాకు అఘోరి పెళ్లి చేసుకున్న వీడియో చూసి ఆ అమ్మాయిని తలుచుకొని బాధ వేసింది. అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే వర్షిని బలైనట్టు ఇంకెవరూ బలవ్వకూడదు. ఫస్ట్ సనాతన ధర్మ పరిరక్షకుడిని నేను అని చెప్పుకొని ఏపీ తెలంగాణ స్టేట్స్ లో హల్చల్ చేశాడు. ఇతను ఇలా చేయడానికి కారణం మెయిన్ మీడియా. లేదంటే అతను ఎవరో ఎవరికీ తెలియదు. ఒకసారి తెలియక చేశారనుకుంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే అఘోరిని లాగటం, లైవ్లు పెట్టి డిబేట్ చేయటం ఇది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. వర్షిని అనే అమ్మాయిని మధ్యప్రదేశ్ లో మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి కంటే ముందే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రెజెంట్ అయితే ఇద్దరు బయటికి వచ్చారు. అఘోరి ఫస్ట్ వైఫ్ నా అఘోరి నాకు కావాలని డిమాండ్ చేస్తుంది. వీళ్ళ ట్రయాంగిల్ లవ్ స్టోరీని సాల్వ్ చేయడానికి ఆ పోలీసులు ఉన్నది. వర్షిని మీడియాతో మాట్లాడుతూ నాకు అఘోరిలో జెన్యూనిటీ నచ్చింది. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఈ సమాజం ఏమనుకున్నా సరే నాకు అనవసరం. మాకు మా హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అని మాట్లాడుతుంది. ఇదే అనుకుంటే మేము లెస్బియన్స్, మాకు నచ్చినట్టు ఉంటాం, మీకు నచ్చకపోతే చనిపోతాం, మా చావుకు మీరే కారణం అని వీడియో తీసి చనిపోతాం, మీరు హ్యాపీగా బ్రతకండి అని బెదిరిస్తుంది. వీళ్ళకంటే ఎలాగూ సిగ్గులేదు. మీడియా వాళ్ళకైనా కొద్దిగా ఉండాలి కదా. వాళ్ళేమో మీ ప్రేమ ఎలా స్టార్ట్ అయ్యింది, మీరు పిల్లల్ని కంటారా, మీ ఫ్యామిలీ ప్లానింగ్స్ ఏంటి అని తిక్క తిక్క క్వశ్చన్స్ వేస్తున్నారు. మీడియా వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ వేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇవే భాగవతాలు అనుకుంటే క్షుద్ర పూజలు చేస్తా అని అమాయకమైన ఎంతో మంది అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేశాడు. ఇలా మోసపోయిన ఒక లేడీ ప్రొడ్యూసర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఈమెకి క్షుద్ర పూజలు చేస్తానని, నీ బాధలన్నీ పోయేలా చేస్తానని చెప్పి 9 లక్షల డీలు మాట్లాడుకున్నాడు. 5 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. అయినా వీడికి బుద్ధి లేదు. బీటెక్ చదివి ఒక ప్రొడ్యూసర్వి, నీకైనా తెలివి లేదా? ఎవడో వచ్చి ఏదో చేస్తాను అంటే నమ్మేయటమేనా? ఇదేనా నీకు ఎడ్యుకేషన్ నేర్పిన జ్ఞానం? ఇదంతా ఒక ఎత్తే అయితే అఘోరి ఈ ఇష్యూ గురించి ఏమంటున్నాడంటే, నేను ఎవరిని మోసం చేయలేదు, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, అయినా నాకేం అవసరం, నేను తీసుకున్నట్లు మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టండి, అంతేకాని నా క్యారెక్టర్ మీద బురద చల్లటం కరెక్ట్ కాదు. అయినా ఈ అఘోరికి క్యారెక్టర్ ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదు. ఒకసారేమో నేనేమో నాగసాధువుని, ఒకసారేమో అఘోరిని, ఒకసారి అడిగితే పెట్రోల్ పోసుకొని చనిపోతా అంటాడు. వీడికి ఎక్కడ ఉంది క్యారెక్టర్, దైవభక్తి అనేది? ఇప్పుడు ఎవరైతే 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చా అని కంప్లైంట్ పెట్టిందో తను విత్ ప్రూఫ్స్ తో సహా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసింది. అఘోరితో చేసిన చాటింగ్, వాయిస్ మెసేజెస్ అన్ని ఇచ్చింది. ఈ ఇష్యూ పైన తెలుగు స్టేట్స్ సీఎంలు రియాక్ట్ అయ్యి అఘోరిని జైల్లో వేసి కుమ్మితే ఇలాంటి వాళ్ళు మళ్ళీ బయటికి రాకుండా ఉంటారు మామ. ఇప్పుడు జరిగే ఈ చెత్తంతా అదర్ కంట్రీస్ వాళ్ళకి తెలిస్తే మన దేశం యొక్క పరువు గంగలు కలిసిద్ది. ఎంతో మంది మహానుభావులు ఎంతో పట్టుదలతో వాళ్ళలోని ఫీలింగ్స్ ని చంపుకొని ఎంతో దీక్షతో సనాతన ధర్మాన్ని కాపాడుతుంటే ఇలాంటి వాళ్ళు వచ్చి పాడు చేస్తున్నారు. వీళ్ళకి సరైన గుణపాఠం నేర్పించాలి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఫేక్ అఘోరిలను హైలైట్ చేసి నిజమైన అఘోరిని కించపరచకండి. ఈ స్క్రాప్ గాలని ఎవ్వరూ నమ్మకండి. వాళ్ళ చేతుల్లో మోసపోయి బాధపడకండి.